మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీ మార్గము యెహోవాకి అప్పగింపుము. కీర్తన గ్రంథం 37 ఈ మాట రాయబడింది. ఏమంటే, నీ మార్గము యెహోవాకి అప్ప. మన మార్గాలన్నీ ఎవరికి అప్ప? దేవునికి అప్పచెప్పుకోవాలి. అన్నీ కూడా ఆయనకి అప్పచెప్పు. అప్పుడు ఏంటంటే, నీవు ఆయన నమ్ముకును, ఆయన కార్యం నెరవేర్చును. ఆయన మన మార్గానికి అప్పచెప్పి ఆయన నమ్ముకుంటేట మనం చేసే ప్రతి కార్యము ఆయన నెరవేరుస్తాడంట. మొదటగా మార్గం యెహోవాకి అప్పగించుకోవాలి. రెండవదిగా నమ్ముకుంటే వల్ల ఆయన మన కార్యాలు నెరవేరుస్తాడు. కాబట్టి దానివల్ల వాగ్దానం, సహోదరుడా సహోదరి, మన ప్రతి పనిని కూడా దేవునికి అప్పచెప్పి, ప్రభువా నీ చిత్తమైతే ఈ కార్యం జరిగించని ప్రభువుకి అప్పగించుకుంటూ ఉండాలి. మనం కాదు, దేవుడు చేయాలి మన పనులు. దేవుడు మన మార్గాలు సరళపరచాలి. దేవుడు మనం ఆశ్రయించాలి. దేవుడు మనం దీవించాలి. అందుకే మన మార్గానికి దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు, దేవుడు దీవిస్తాడు. దేవుడు మనం వెళ్ళి ప్రతి విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి మన మార్గాలన్నీ ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నమ్ముకో. అప్పగించిన తర్వాత నమ్మకం కావాలి మనకి. నమ్ముటి నీ వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు ప్రభు. కాబట్టి నమ్ముకోవటం వల్ల మన కార్యాన్ని నెరవేర్చబడతాయి. అబ్రహాము నమ్మాడు, అది అతను నీతికి ఎంచబడింది. కాబట్టి తన వృద్ధాప్యను కుమారుని దయచేసి ఇస్సాకును దయచేశాడు. అలాగే ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇరుకులో నువ్వు ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఈ యొక్క ఉదయకాలం ప్రభు అంటున్నాడు, కుమారుడా నువ్వు నన్ను నమ్ముకుంటే నీ కార్యం నేను నెరవేర్చగల సమర్థుని. నాకు ఏది కూడా అసాధ్యం, సమస్తము సాధ్యమే. నమ్ముట వలన అద్భుతం చూస్తావు. నువ్వు నమ్ముట వలన దేవుని యొక్క మహిమ చూస్తావు అంటున్నాడు. ఆ మహిమ చూసే కృప దేవుడు దయచేయనుగా. కాబట్టి ఇది నాన్న మన మార్గాలన్నీ దేవునికి అప్పచెప్పుకుందాం. దేవుడు మన కార్యాలన్నీ సఫలపరుస్తాడు. కాబట్టి ఆయన కార్యాలు సఫలపరిచి దేవుని భయభక్తులు కలిగి ఉండి, విశ్వాసం కలిగి ఉండి, నిరీక్షణ కలిగి ఉంటే దేవుడే మన మార్గాలన్నిట్లో మన ముందు నడిపించి దేవుడు మనకు సహాయం చేసిన గాక. అటువంటి కృపాధన్యత మీకు దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవాదేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు నాతో ఏకీవించిన ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, నిన్ను నమ్ముకుంటే వల్ల మా కార్యాలను సఫలపరుస్తున్నావు, నెరవేరుస్తున్నావు ప్రభా. నేను నమ్ముకునే కృప మాకు దాచే, మాకు విశ్వాసం, నిరీక్షణ, ఓపిక దాచే ప్రభా. ఇగో నాయన, ఈ దినం ముందు చేస్తున్న మా చేతి పని మమ్మల్ని దీవించండి. మా యజమానుల ధర, తోటి పనివారి ధర, ఏ కిడి జరకు అందరితో సమాధానం, శాంతి దాచండి. దుష్టుడు సాతాను గలిబిలి చేసిన ప్రతి ఆటంకము దూరపరచండి ప్రభా. మా చేతి పనులను ఆశ్రయించండి, మా యజమానులను ఆశ్రయించండి, తోటి పనివారిని దీవించి అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపించమని దీవించి ఆశ్రయించి ప్రభా. ఇదిగో నాయన, బలహీనంగా ఉన్న ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో ముట్టండి, స్వస్థపరచండి. షుగరు, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు, నడుము, టైరాయిడ్ బాధ విడుదల దాచండి. పనులు లెక్కలు, మంచి పనులు దాచండి అయ్యా. జీతాల విషయంలో కారించండి ప్రభా. మీ కృప చూపించి దీవించి మిమ్మల్ని మీరు మహింపరచు, గణపరచమని తండ్రి. ఈ దినమంతా ఎవరైతే కుటుంబ సమస్యలతో పాటు విడుదల దాచండి. భార్య భర్త సమాధానపరచండి. అప్పులు, బంధకాలను విడిపించండి. తాగుడు, పెకడిని, వ్యసనాలు దూరపరచండి ప్రభా. అయ్యా, నీ మార్గము యెహోవాకు అప్పగించుకోండి. మా మార్గాలన్నీ నీకు అప్పగించుకోండి. వెళ్ళే ప్రతి పనులు జయాన్ని, విజయాన్ని దయచేసి కృప చూపి దీవించమని యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.